పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్లో భారీ వర్షాలతో రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని బీఆర్ఎస్ నాయకుడు ఇదునూరి శ్రీకాంత్ ఆరోపించారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కార్పొరేటర్ వెంగళబాబు స్పందించడం లేదు అని విమర్శించారు. డివిజన్లోని సమస్యలను వెంటనే యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని, లేకపోతే ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గౌరవ ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి విన్నవించుకునేది ఏంటంటే, 2వ డివిజన్లో రామగుండం కార్పొరేషన్ 2వ డివిజన్లో ఉన్నటువంటి సమస్య ఏ విధంగా ఉందనేది ఇక్కడ స్థానికుల నుంచి తీసుకున్నటువంటి విషయం. ఇది గత 12 సంవత్సరాల నుంచి ఈ సమస్య ఇట్లనే ఉండడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నాయకులకు 2 సార్లు నాయకులను ఎన్నుకోవడం జరిగింది, ఓట్లు వేయడం జరిగింది. మరి వాళ్ళు ఎవరు మారిన కొద్దీ, కొత్త వాళ్ళు వచ్చిన కొద్దీ వాళ్ళు ఏం చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, ఈ రోడ్లు మా చేతిలో లేవు, మేము ఏం చేస్తాం, నీళ్ళు ఆగితే మేము ఏం చేస్తాం, వర్షం పడితే ఏం చేస్తాము, మేము చేసేది ఏం లేదు కదా అని చెప్పేసి అని కుంటి సాకులు చెప్పడము, అదే ఎద్దేవా చేసినట్టు మాట్లాడడము. మరి ప్రజల నుంచి ఓట్లు అడిగేటప్పుడు ఎంతో శ్రద్ధగా మరి అందరికి ఇంటికి గడప గడపకు తిరిగి మీ సమస్య తీరుస్తామని చెప్పేసి మరి వాళ్ళను మాయ చేసి మభ్యపెట్టి ఓట్లు వేసుకొని గెలిచినాక మరి ఈరోజు మా చేతిలో ఏం లేదు అని చెప్పి మరి ఇక్కడ కార్పొరేటర్ గారు మా చేతులు ఎత్తేయడం అనేది చాలా దురదృష్టకరము. మరి ఆయనకు అవగాహన ఉన్నదా లేదా, ఇక్కడ ప్రజా సమస్య తీర్చేటువంటి అవకాశం ఉందా లేదా, మరి ఇది ఎవరు చేస్తే అవుతుందో చెప్తే మరి వాళ్ళ దగ్గర పోయి అడుగుతాం. ఇక్కడ కార్పొరేటర్గా నేను ఎన్నుకున్నాం. ఇక్కడ ప్రజలందరూ కలిసి ఇక్కడ బాపన్న అయితే ఇంతకుముందు ఆయన చేయలేదు, సరే ఉన్నదానిలో ఒక బెస్ట్ అనుకొని వాళ్ళు మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఆ అవకాశాన్ని మీరు ప్రజలు ప్రశ్నించినప్పుడు వాళ్ళు